సిమెంట్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈరోజు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సింగరేణి కాలరీస్ చిల్డ్రన్ పార్క్లో ఉన్నాం. ఈరోజు ఇక్కడ అన్నదానం అనేది జరుగుతుంది. అన్ని దానాల్లో కన్నా అన్నదానం చాలా గొప్పది అంటారు. దానికి నిదర్శనంగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని వ్యాపారస్తులు. మరి ఈ అన్నదానం అనేది ఎన్ని సంవత్సరాల నుండి జరుగుతుంది, దీనికి గల కారణాలు ఏంటి అనేది వాళ్ళని అడిగి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సార్ మీ పేరు? నా పేరు శంకర్ బాబు. ఏం చేస్తుంటారు? నేను బిజినెస్ వసుంధర సుమంగళి టెక్స్టైల్ షోరూమ్స్, తాటిపల్లి రెసిడెన్స్ అనే హోటల్ అవునమ్మా. సార్ ఈరోజు ఇక్కడ అన్నదానం అనేది చేస్తున్నారు కదా, అవును. సో ఈ ఆలోచన చేయాలి అని యాక్చువల్గా సరే యూట్యూబ్లో అనుకోండి, చాగంటి వారు కొన్ని ప్రవచనాలు విన్న తర్వాత అందులో అన్నదానం అనేది అన్నిటికంటే ప్రాముఖ్యత, మరి అమావాస్య రోజు చేయటం అనేది చాలా ప్రాముఖ్యత అని వారు చెప్పడం జరిగింది. మరి ఇదే విధంగా కొన్ని ఊర్లలో కూడా మా వైశ్యులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వాళ్ళని స్ఫూర్తి తీసుకొని ఇట్లాంటి కార్యక్రమం అమావాస్య రోజు చేయాలని మేము గత 7-8 నెలల నుంచి మేము స్టార్ట్ చేశాము. ఫస్ట్ ఒక 30-40 మందితోని అన్నదానం చేయటం మొదలుపెట్టాము. అది క్రమేపీ దగ్గర 200 మందికి 300 మందికి కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు లాస్ట్ టైం కూడా ఒక 700-800 మందికి మనం ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈసారి కూడా సుమారు 1000 మందికైనా ఏర్పాటు చేస్తున్నాము. ఇది అంతా కూడా మా వ్యాపారస్తులు తోటి ఫ్రెండ్స్ అందరి సమిష్టిగా చేసే కార్యక్రమము. సో ఇలా ఎన్ని నెలల నుంచి చేస్తున్నారు మీరు? ఇప్పుడు మేము స్టార్ట్ చేసి దగ్గర ఒక 7-8 మంత్స్ అవుతుందమ్మా. అంటే చాగంటి గారు అన్ని దానాల్లో కన్నా అన్నదానం గొప్పది అని చెప్పడము, అది అమావాస్య రోజు గొప్పది అని చెప్పడం మీరు ప్రారంభించారు కదా. సో మరి దీని ఫలితం ఏదైనా ఉంటుందా? ఫలితం ఉంటుంది అని మనం ఆశించాలి. ఇక అది ఫలితం ఉన్నదా లేదా అనేది కాదు, మనం చేసే పని ఒకటి బాగుందా లేదా. ఒక అన్నదానం చేయటంలో ఉన్న తృప్తి బాగా అనిపించింది. వాళ్ళు వచ్చి భోజనం చేయటం, వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉంటాయని మేము అనుకుంటున్నాం అంతే. దీన్ని వేరే ఆశించని కాదు, మనం ఒక సమాజానికి ఒక కార్యక్రమం చేస్తున్నామని ఆలోచన అంతే తప్ప. లాంగ్ 25-30 ఇయర్స్ నుంచి మేము 5,000 నుంచి 10,000 మంది దాకా సాయంత్రం పూట బ్రేక్ఫాస్ట్ పెడతాం మేడం. మేజర్ రైల్వే స్టేషన్ సాయంత్రం మధ్యాహ్నం 3 నుంచి నైట్ 10 బగార్ రైస్ ప్లస్ టమాటా 5,000 నుంచి 10,000 మేజర్ షేర్ నేను ఇస్తాను ఇప్పుడు ప్రజెంట్గా. తర్వాత ఎవరైనా వాలంటీర్గా మేము ఇస్తాం అంటే వాళ్ళని కూడా కలుపుకుంటాం. ఏం లేదమ్మా, ఈ ఉన్నదాన్ని ఎంతైతే ఎక్స్పెన్సివ్ అయిందో దాన్ని షేర్ చేసుకుంటాము. అది ఎక్కువ షేరు వాళ్ళు ఇద్దరు ఇస్తున్నారు. శంకర్బాబు గారు ఒక 5,000 ఇస్తున్నారు, కొమ్మూరి శ్రీనివాస్ గారు ఒక 5,000 ఇస్తున్నారు. మిగతా ఎంతైతే అంతా షేర్ చేసుకుంటారు మిగతా వ్యాపార సోదరులందరూ. ఇదంతా ఏంటంటే మాకు ఒక దాల్ మిల్ ఉందమ్మా, అక్కడ ఓన్ ప్లేస్ చాలా ఉంది, అక్కడ ప్రిపరేషన్ మనం చేపిస్తున్నాము. ఇది మనం వయసు ఇక్కడ అంతా కోఆపరేషన్గా ఉంటాము మేము అందరం కూడా. ఇప్పుడే కాదు, చాలా సంవత్సరాలు బట్టి ఇట్లనే ఉంటాము. ఆ కోఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. నాకు 67 ఇయర్స్, మేమంటే కాబట్టి ఇంకో 5-6 సంవత్సరాలు ఇట్లా అందరం సాటిస్ఫాక్షన్ అందరూ ఇట్లుంటే ఓకే, వెళ్ళిపోతుంది మేము పైకి. సో ఈరోజు అన్నదానం చేయడానికి ఒక విశిష్టత. సో ఇంతమందికి అన్నం పెడుతున్నా మీరు, మీ ఫీలింగ్ అనేది ఎలా ఉంది? చాలా మంచి ప్రోగ్రాం కదా, చాలా గొప్ప కార్యక్రమం. అన్నదానం చేయడం గొప్ప కాదు, అన్నదానం మనం ఎట్లా తింటామో అట్లా చేస్తాం గొప్ప, అంతే కదా. ఇంట్లో ఎట్లా వండుకుంటామో, మనం ఎట్లా ఫంక్షన్లు చేసుకుంటామో ఆ విధంగా భోజనం పెట్టడం గర్వకారణం. అదృష్టం అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. అది మా ఊళ్ళోకి వచ్చింది. పట్టణ ఆరోగ్య సంఘం అధ్యక్షుడిని, యునైటెడ్ మర్చెంట్స్ జనరల్ సెక్రటరీని, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీ. ముఖ్యంగా గవర్నమెంట్కి సంబంధించింది సైనిక్ వెల్ఫేర్ ఖమ్మం డిస్టిక్ బోర్డు మెంబర్ని, సోషల్ వర్కర్గా. ఓకే, ఈ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం చేస్తే మంచిదని మా పెద్దల మదిలో కలిగిన ఆలోచనలతో, వారి స్ఫూర్తితో జనరల్గా ఆర్యవైశ్యుడు కానీ వ్యాపారస్తుడు కానీ తీసుకునే కాడ ఆలోచిస్తాడు, ఇచ్చే కాడ వెనకాడడు అనే సామెత నానుడు ఉంది. అదేవిధంగా ఈ పెద్దలు చెప్పిన ప్రకారం బాగుంటుంది అంటే, ఈ వయసులో కూడా మేము వ్యాపారం చేసుకొని సంపాదించుకునే వయసులో కూడా మా పెద్దలు చెప్పినందుకు వారి దారిలో ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో మేము కూడా అందరం భాగస్వాములు అవుతున్నాం. దీనివల్ల అమావాస్య రోజు అన్నదానం చేస్తే వచ్చే ఫలితం మాకు వచ్చిందంటే మన ఊరికి వచ్చినట్టే. అందరం బాగుంటే మనం ఉండాలి అనే కాన్సెప్టు, దాంట్లో ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరి
వ్యాపారస్తులందరి ఆలోచనలతో వారి యొక్క తోడ్పాటుతో ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తున్నాం. దీనిని ఆ అన్నదానం అనే కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ఆ భగవంతుడు సంకల్పంతో మమ్మల్ని ఆదేశిస్తే ఇంకా ఎంతమందికైనా చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి సుమన్ టీవీ ద్వారా ప్రజానికానికి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశం మీరు మాకు కల్పించినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. యునైటెడ్ మర్చెంట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ. నేను రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్ అమ్మ సింగరేణి కాలేజ్లో జాబ్ చేసి పదవి విరమణ పొందాను. ప్రస్తుతానికి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు పాల్పంచుకుంటూ ఉంటాను. మీరు ఎన్ని నెలల నుంచి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు? నేను ఇటీవలే చేరానమ్మా ఈ కార్యక్రమంలో. గతంలో కూడా ఎక్కడ ప్లాట్ఫామ్ దొరికినా కానీ ఆర్తులకు, నిజంగా నీడి ఉన్న వాళ్లకు ఉపయోగపడుతుంది అంటే ఆ కార్యక్రమాల్లో నా ఊరి వ్యాపారస్తులు, నాకు ఆత్మీయులు, వారు పాలు పంచుకుంటూ నాకు కూడా అవకాశం ఇస్తూ ఉంటారు. ముందుగా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం. విద్యాదానము, అన్నదానం అనేది ఈ రెండు మనిషికి ఎటువంటి రెండు నేత్రాల్లో ఇవి కూడా అలాంటివే. విద్య నేర్పిస్తే వాడు సంపాదించుకుంటాడేమో కానీ విద్య లేని వాడికి భోజనం దొరకదు. కాబట్టి ఈ విధంగా మనం సంపాదించిన దాంట్లో ప్రతిఫలాక్ష లేకుండా ఇతరులకు సాయపడాలి, ఒక పూటైనా వారికి మనం భోజనం ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో కొత్తడం వ్యాపార సమూహం అంతా కూడా ఈ విధంగా ముందుకు వచ్చింది. దాంట్లో నేను చిరు భాగస్వామ్యం తీసుకున్నందుకు నేను అదృష్టంగా భావిస్తాను. దాన్ని అమావాస్య రోజు ఎంచుకోవడం అనేది పితృదేవతలకు శాంతి జరుగుతుంది. ఆ పితృదేవతలు మనని ఆశీర్వదిస్తే మన కుటుంబము వంశాభివృద్ధి చెందుతుంది. ఒక కుటుంబం వంశం అభివృద్ధి చెందితే ఊరు అభివృద్ధి చెందుతుంది. ఆ విధంగా మనము మనకున్న దానిలో ఇతరులకు సహాయపడాలని సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని తప్పకుండా ముందుకు తీసుకువెళ్ళాలి. అందరి సహకారంతో మనం దీన్ని ఉపయోగించుకోవాలి. దానితో పాటు దానం చేసే వాళ్ళు ఉన్నా కానీ స్వీకరించే వాళ్ళు దొరకటం చాలా గొప్ప. మరి ఈరోజు సుమారు 1000 మంది వరకు మేము ఇక్కడ ఏర్పాటు చేస్తే దాన్ని ఒక ఆత్మీయతాభావంతో వచ్చి తీసుకుంటున్నారు అని అంటే దీన్ని అన్నదానం అనకుండా అన్నప్రసాద వితరణ అని చెప్పని అంటాము. మరి ఆ విధంగా భుజించిన వారు అన్నదాత సుఖీభవ అని అంటే ఆ పుణ్యము మా పితృదేవతలకు వెళ్తుంది. ఈ విధంగా మా మనోభిప్రాయాలని ఇతరులకు తెలియజేయడానికి మీరు ముందుకు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే సంక్రాంతి ప్రతి ఇంట సంక్రాంతిని కలిగించాలని చెప్పని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.